దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తులైన పౌలు తిమోతికి మరొక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ రెండవ పత్రిక నేటి ధ్యానాన్న మొదటి అధ్యాయం ధ్యానం చేద్దాం. ఈ పత్రిక క్రీస్తు శకం దాదాపు 67లో రాశారు. పౌలు గారు తిమోతికి రాసిన ఈ రెండవ పత్రికలో వ్యక్తిగతమైన విషయాలు అనేకం కనపడతాయి. పౌలు హింసకు గురై రోమా నగరంలో ఖైదీగా ఉన్నట్లు మనం గమనించగలం. 8వ వచనంలో మొదటి అధ్యాయంలో అతని మిత్రులు, అతనికి సహకారులుగా ఉన్నవారంతా కూడా పౌలుని విడిచిపోయినట్టు చెప్తారు. 15వ వచనంలో కనబడుతుంది మనకి. పౌలు గారు చనిపోబోతున్నాడని, సమయం దగ్గర పడిందని 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. అయినా అతనికి ఏమీ నిరుత్సాహం కానీ, దుఃఖం కానీ, భయం కానీ లేవు. ఆశాభావంతో, విశ్వాస నిశ్చయతతో నిండి ఉన్నాడు. తను చేసిన సేవ విషయంలో అతనికి చాలా సంతృప్తి కలిగి ఉన్నట్లు మనం గమనించగలుగుతాం. 4, 7, 8 వచనాల్లో అతను చనిపోకముందు మరొకసారి తిమోతిని ప్రోత్సహించాలని, సరైన సిద్ధాంతాల యొక్క ప్రాముఖ్యమైన విషయం, పవిత్రమైన జీవితం గురించి, నమ్మకమైన సేవ గురించి వ్రాయాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ లేఖను రాయడం జరిగింది. ఆయన అంటాడు, ప్రియమైన కుమారుడు అంటాడు. అంత మాత్రమే కాదు, గడిచిన పత్రికలో మనం చూసాం, నా తోటి జత పనివాడు అని. ఇందులో నా కుమారుడు అని ఆత్మీయంగా తిమోతిని కన్నాడు. అందుకనే నా కుమారుడు అని చెబుతున్నాడు. ఆ కుమారుణ్ణి ఎఫెసీ సంఘానికి సేవకుడిగా చేయడం జరిగింది. దేవుని సంకల్పం చొప్పున నేను దేవునికి దాసుడయ్యాను. ఆయన యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను అంటూ ఈ ఉత్తరాన్ని నీకు రాస్తూ నువ్వు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాన్ని బట్టి దేవుడు నీకు శుభము, సమాధానమును అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అన్నాడు. నిత్యము పౌలు గారి యొక్క ప్రార్థనలో తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతను కార్చిన కన్నీళ్లను తలుచుకుంటున్నాడు. తిమోతి అంటే ఎంత ఇష్టమో మనం గమనించగలుగుతాం. పౌలు జైల్లో ఉండి అతను పరిచర్య కోసం ఖైదీగా మారి ప్రార్థన చేయటానికి అతనికి సమయం ఉండడం, అతనికి ప్రార్థనలో తిమోతిని జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఎవరైనా జైల్లో ఉంటే, ఎందుకు వచ్చిన కర్మ, నాకు దేవుని కొరకు బ్రతకాలనుకున్నాను, చివరికి జైలు పాలైపోయానని బాధపడొచ్చు. లేకపోతే ఈ జైలు జీవితం నన్ను ఎప్పుడు విడిచిపెడుతుంది అని ఎదురు చూసేవారుగా ఉండొచ్చు. కానీ ఈయన మాత్రం ఏమాత్రం సంశయం లేక, భయపడక దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా అతను జైల్లో కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అతడు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు. నా కొరకు నువ్వు కన్నీళ్లు కార్చవే, అది నాకు గుర్తు ఉంది అని. ఎందుకు
తిమోతి కన్నీళ్లు గుర్తొస్తున్నాయి అంటే బహుశా పౌలు తన ఎఫెసీ సంఘాన్ని నుంచి చివరిగా వెళ్ళిపోతున్న సమయం అది. అప్పుడు తిమోతి అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చెప్పారంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఇంక మరలా నా ముఖాన్ని మీరు చూడరు అని చెప్పాడు. ఆ మాట విన్నటువంటి అక్కడున్న సంఘం, అది అపోస్తలుల కార్యం 20:37-38 వచనంలో మనం చూడగలుగుతాం. అక్కడున్న ఎఫెసీ సంఘం బహుగా ఏడ్చింది. అందులో తిమోతి మరి ఎక్కువగా ఏడ్చాడు. ఆత్మీయ తండ్రి యొక్క ముఖాన్ని మళ్ళీ నేను చూడను అనే ఆ మాట ఇక తన హృదయాన్ని కలత చెందేసేలా చేసేసింది. అందుకనే బహుగా ఏడుస్తూ ఉన్న ఆ ముఖాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. తిమోతి కార్చిన కన్నీళ్లను గుర్తు చేసుకుంటున్నాడు. ఏమి అద్భుతమైన ఆత్మీయ తండ్రి, ఏమి అద్భుతమైన ఆత్మీయ కుమారుడు. ఆత్మీయ తండ్రి మళ్ళా నేను చూడను అంటే అలా ఏడిస్తే ఎంత ప్రేమ ఉన్నట్లు. సంఘానికి, సేవకుడికి ఈ రకమైన అనుబంధం ఉండాల. ఆ సంఘం అంతా పౌలు గురించి ఏడుస్తున్నారట. ఎంత ప్రేమ. సంఘాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి పరిచర్యకి వెళితే, అయ్యో నా సేవకుడు ఉంటే బాగుండును అనే ఏడుపు వాళ్ళు ఏడుస్తున్నారు. సేవకుడి పట్ల కలిగిన ప్రేమ మనను పదే పదే తలుచుకోక తప్పదు. ఈ రోజున మీ ఆత్మీయ తండ్రిని, సంఘ నాయకుడిని ప్రేమించే విధానం కనబడుతుందా? అతని కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? కనీసం ఎప్పుడైనా వస్తే ప్రేమపూర్వకంగా చూడగలుగుతున్నావా? ఆదివారం నాడు దైవ సేవకుని యొక్క ముఖం కనబడగానే నీ హృదయం తండ్రిని చూసిన ఆనందం కనబడుతుందా? దేవుని సన్నిధిలో ఒక హృదయానందంతో దైవ సేవకుని ఎదుర్కోగలిగినటువంటి మనసు నీకు ఉంటే ఎంత బాగుంటుంది. దేవుని ప్రేమ హృదయంలో ఉప్పొంగుతూ ఉంటే దైవజనుడి పట్ల అలాంటి ఆశ, ఆలోచన ఉప్పొంగుతూ ఉంటది. అతన్ని జ్ఞాపకం చేసుకోవడంలో ఇంకా చెప్తాడు, నిన్ను చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అని. ఎందుకంటే నీలో ఉన్న కపటం లేని జీవితం, నమ్మకత్వం నాకు జ్ఞాపకం ఉంది. ఆ నమ్మకం మొదట మీ అవ్వలో, అనగా మీ అమ్మమ్మలో నేను చూశాను. ఆ లోయేష్ అనేటువంటి మీ అమ్మమ్మలో ఆ యొక్క విశ్వాసం చూశాను. ఆమె రక్షించబడి నీ తల్లిని కూడా రక్షించుకుంది. యునేష్ అనే మీ తల్లిలో కూడా అట్టి విశ్వాసమే చూశాను. అంత మాత్రమే కాదు, ఆ విశ్వాసమే, ఆ ప్రేమే నీలో కూడా ఉందని నాకు తెలుసు. వాళ్ళ అమ్మమ్మ గారికి ఉన్న ప్రేమ, దేవుని మీద నమ్మకం, దైవజనుడి పట్ల ఉన్న ఆప్యాయత, వాళ్ళ తల్లి గారికి ఉన్నటువంటి అదే మనసు తిమోతికి కూడా ఉండడం నిజంగా ఆశ్చర్యము. తిమోతి తండ్రి, తాత కూడా గ్రీకు దేశస్థులు. వారి విశ్వాసం లేని వారే ఉండొచ్చు, కానీ అతని తల్లి, అమ్మమ్మ ఇద్దరు కూడా యూదులు. వీళ్ళు దేవుని వాక్యం పట్ల కలిగినటువంటి ప్రేమ మనం గమనించగలుగుతాం. తండ్రి వేరే జాతికి, అనగా వేరొక మతానికి సంబంధించిన వాడైనా తల్లి కలిగినటువంటి యూదా మత విశ్వాస ప్రాముఖ్యతను గుర్తెరిగి క్రీస్తు కొరకు ఎదురు చూసినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు. అందుకంటున్నాడు, నేను నీలో ఆ విశ్వాసాన్ని చూడగలిగాను అని. అంత మాత్రమే కాదు, నేను నీ మీద చేతులుంచినప్పుడు కలిగిన దేవుని కృపావరం ఉందే, అది నీలో రాజబెట్టాలని, అనగా ప్రజ్వలిల్లాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవకుడు చేసినప్పుడు కలిగినటువంటి ఆ హస్త నిక్షేపణపు ప్రభావం, ఆ మహిమ పొందిన కృపావరాలు నిర్లక్ష్యం చేయవద్దని, అది ప్రజ్వలించబడాలని, అనగా అవి రేపబడాలని మాట్లాడుతున్నాడు. దేవుని సేవకులు, అభిషక్తులు మీ మీద చేతులుంచి
ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మిమ్మలను వరముల చేత నింపాడు. మరి ఆ వరములను గుర్తించారా? వరములు బయటికి తీశారా? ఆ వరములను మరి ఇంకా మండించేటట్లుగా సిద్ధపడుతున్నారా? అందుకనే తిమోతితో చెప్తూ ఆ అభిషేకం, మీరు పొందినటువంటి ఆ మంట, అది రాజబెట్టబడాలా. అలా ఉండిపోవద్దు. చల్లారిపోవడానికి వీలు లేదు, ఆరిపోవడానికి అసలు వీలు లేదు. అది రాజబెట్టాలా, మండించబడాలా అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి ధైర్యం కలిగిన ఆత్మ, బలం, ఆయన ప్రేమ, నిగ్రహం, ఆ యొక్క హస్త నిక్షేపణలో ఆ ఆత్మ అనుగ్రహించినటువంటి వరాలు, వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు సుమా. బహుశా పిరికితనం అతని హృదయంలో ఉండి ఉండవచ్చు. అయితే దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు అని చెప్తున్నాడు. తిమోతి వయసులో చిన్నోడు, ఎఫెసీ సంఘం వయసులో పెద్దవారు చాలా మంది ఉన్నారు. అందులోనూ ఆత్మ సంబంధమైనటువంటి వారుగా, చాలా బలం కలిగిన వారుగా కూడా ఉన్నారు. వారిని చూసినప్పుడు ఆత్మ సంబంధంగా పిరికితనం కలుగుతూ ఉంది. బలహీనుడని, బలం లేనుడని గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకంటే చిన్న వయసు కలిగిన వాడు గనక. ఇలాగున తన హృదయం కలత చెందుతూ ఉంటుండగా, నువ్వేమీ కలత చెందనవసరం పని లేదు అని చెప్పి తనలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహా ఉచితమైనటువంటి వాటిని తిమోతికి గుర్తు చేస్తూ, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడు, నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు విషయమై నీవు సాక్షిగా ఉండాలని, నేను దేవుని కొరకు సాక్షిగా ఉన్నప్పుడు ఖైదీనై ఉన్నను, సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తం ఈ శ్రమలో నేను ఉన్నానని ఆనందంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటన చేస్తే అతను కలిగిన లాభం ఏంటి అంటే జైలు జీవితం. అందులో బాధపడడానికి బదులుగా ఇందులో కూడా నేను ఉన్నాను, ఇక్కడ కూడా అవసరం ఉంది, అందుకనే దేవుడు నన్ను పంపించాడు అని భావించి ఈ శ్రమలో ప్రభుని బట్టి ఆనందిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డగా నీ శ్రమలో నువ్వు ఆనందించే ఆత్మీయ స్థితికి ఎదగాలి. కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నష్టములో, వ్యాధుల్లో, మానసిక ఒత్తిడిలో, గలిబిలలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నను విశ్వాస విషయంలో ముఖము బలహీనం అవ్వటానికి ఎట్టి పరిస్థితిలో వీలు లేదు. నిజ క్రైస్తవుడు, నిజ విశ్వాసి దేవుని కొరకు సడలని హృదయం కలిగి ప్రభులో ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యం నీ హృదయంలో పరిపూర్ణంగా ఉప్పొంగును గాక. దేవుడు నిన్ను పాపము నుంచి విడుదల కలుగు చేసి రక్షణ అనుగ్రహించి పవిత్రమైన పిలుపుతో నిన్ను పిలిచాడు. నీ పిలుపు విషయమై దేవుని ఉద్దేశం, ఆయన అనుగ్రహించిన కృప, ఆయన నీ పట్ల చూపిస్తున్నటువంటి అపరిమితమైనటువంటి ప్రభావం ఎన్నడూ మర్చిపోవద్దు. నువ్వేమో పిలుపు లేని వాడు కాదు, సేవ కొరకు నియమించబడిన వాడివే. దేవుడు నిన్ను పిలిచాడు, అనేక మందికి రక్షణ కొరకు నిన్ను పిలిచాడు, గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. మర్చిపోతున్నారు కొన్నిసార్లు ఈరోజు పిలుపు విషయమై. దేవుడు పిలిచాడనే సంగతి మర్చిపోయి దేవుడు నన్ను పిలిచాడా 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 అని పదే 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 అడుగుతున్నారు. ఆల్రెడీ నేను పిలిచాడు, ఆ పిలుపులో నువ్వు ఉన్నావు, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు. ఇది గుర్తుపెట్టుకుని దేవుని వాక్య ప్రకారంగా దేవుడు నీకు అప్పగించబోతున్నటువంటి ఘనమైన పరిచర్య కొరకు ఆత్మ సంబంధమైన బిడ్డవై నువ్వు సిద్ధపడవలసిన వ్యక్తిగా ఉన్నావు. సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను, నన్ను దేవుడు అపోస్తలుగాను, బోధకుడుగాను
నేను నియమించబడ్డాను. నిన్ను దేవుడు సంఘానికి సేవకుడిగా, కాపరిగా పిలిచాడు. పౌలు గారు తన వ్యక్తిగతమైన పిలుపును ప్రస్తావన తెస్తూ తిమోతిని బలపరుస్తూ దేవుడు ఏదైతే అప్పగించాడో నువ్వు ఆ దేవుణ్ణి నమ్మేవు కదా, నేను కూడా దేవుణ్ణి నమ్మాను, అందుకే నేను సిగ్గుపడనని ఎరిగి నేను అప్పగించుకుంటున్నాను ఆయనకి. ఆయన నన్ను కాపాడగలడని ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను ఆయన యందు విశ్వాసము, ప్రేమ కలిగిన వాడినై నేను నీకు ఏ మాటలైతే మాట్లాడి చెప్పానో, ఏ సంపూర్ణమైన ఆరోగ్యకరమైన హితవాక్యాన్ని, ప్రమాణాలను గైకొనమని చెప్పానో వాటన్నిటినీ గైకొను. నేను నీకు అప్పగించినటువంటి ప్రతి మంచిది మీలో ఉండని, ఎందుకంటే అది పరిశుద్ధాత్మ వలన కలిగిందే తప్ప మరొకటి ఏమీ కాదు. పౌలు గారు వాళ్ళని ఏం విన్నాడు? మాదిరికరమైన క్రీస్తును గూర్చిన బోధ విన్నాడు. నేను క్రీస్తుని పోలి జీవించుచున్న ప్రకారం మీరు కూడా క్రీస్తును పోలి జీవించండి అని చెప్పిన విశ్వాసముతో, దేవుని ప్రేమతో నింపబడిన, అనుసరిస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ మాదిరి జీవితాన్ని నువ్వు కూడా అనుసరించాలని చెప్తున్నాడు. మంచిది అని అంటే ఏంటి? దేవుడు వెల్లడి చేసిన సత్యం, మంచి ఉపదేశానికి మాదిరి. క్రీస్తు సేవకులు దీనిని ఎందుకు కాపాడుకోవాలంటే దీన్ని సంఘములో ఉండకుండా తీసేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. సత్యాన్ని పోగొడుతున్నారు, దైవికమైన మనసుకు దూరం చేసేస్తున్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని లేకుండా నాశనం చేసేస్తున్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని వలన నువ్వు దాన్ని కాపాడుకో. ఆయన కొరకు ధైర్యంగా ఉండాలి. నువ్వు పౌలు జైల్లో ఉండి అపాయంలో ఉన్నాడు. ఆ సమయంలో అతడితో ఉండి అతనికి సహాయం చేయవలసిన వారందరూ కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోయారు. ఇది చాలా విచారింపవలసిన విషయం. యేసుప్రభు జీవితంలో కూడా ఈ విషయమే జరగడం మనం గమనించగలుగుతాం. వాళ్ళు వదిలేశారని చెబుతూ ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అయితే ఒనేసిఫోరస్ ఇంతకు ముందు ఉన్న వారిలంటాడు కాదు. ఇతను వారికి పూర్తిగా భిన్నంగా ఉన్నవాడు. వారేమో పౌలుకి సహాయం చేయకుండా ఉండటానికి దారి వెతికితే ఇతడేమో సహాయం చేద్దామని పౌలు కోసం వెతికాడట. సంఘంలో ఇలాంటి వారు ఉంటారు. ఒకటి పుగెల్లాస్, రెండోది ఇరమోగెనెస్ అనేటువంటి వారు. అది ఒక రకమైన వాళ్ళు. నాకు ఎప్పుడు పని చెప్తే తప్పించుకుందామని చూసేవాళ్ళు, పరిచయం చేద్దామని అనుకునే వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళందరూ తప్పించుకునే బ్యాచ్ వీళ్ళం. కానీ ఒనేసిఫోరస్ ఎలాంటాడనంటే వెతికాడట. దైవజనుడి దగ్గర నేను ఉండాలి, పరిచయం చేయాలి, ఆయనకి సహకారిగా ఉండాలి, ఆయన పనిలో నేను ముందడుగు వేయాలని వెతికేడట. ఏం అద్భుతమైన వ్యక్తి. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దైవ సేవకుడికి సపోర్ట్ గా ఉండే మనసుందా, లేకపోతే తప్పించుకొని దూరంగా ఉండే మనసుందా? సేవకుడికి అండగా నిలబడినటువంటి వ్యక్తి విషయంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా సంఖ్యల విషయంలో సిగ్గుపడకుండా తరచూ నాకు సేద తీర్చాడు అతడు. అతని ఇంటి వారి మీద దేవుడు తప్పకుండా జాలి చూపుతాడు. మనం ఇతరుల విషయంలో జాలి చూపకుండా, సహాయం చేయకుండా ఉంటే దేవుడు మన విషయంలో కూడా జాలి చూపడు, సహాయం చేయుడు అనేది పౌలు గారు మాట్లాడుతున్న మాట.
కనుక మనం దేవుని పని విషయంలో, దేవుని సేవకుడికి సహకరించే విషయంలో మనం ముందుండగలిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. మన పట్ల ఆయన ప్రేమను పరిపూర్ణంగా వెల్లడి చేస్తాడు. అతడు రోమాలో ఉన్నప్పుడు నన్ను శ్రద్ధతో వెతికి నన్ను కనుగొని మరీ వచ్చి పరిచర్య చేశాడు. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. వారి కుటుంబం మీద దేవుడు కనికరం చూపించాలని, వారి ప్రతి పరిస్థితిని దేవుడు మెరుగుపరచాలని మనసారా కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసులోనట అతను ఎంతో పరిచర్య చేశాడట. ఇది నీకు బాగా తెలుసు. అతని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు అతని మీద జాలి చూపాలి, కనికరం చూపించాలని. పరిచర్య చేయడానికి ఎఫెసీకి వచ్చి, రోమాలో పౌలు గారు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆయనకి సేవలో సహకారిగా ఉండి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు ఒనేసిఫోరస్. మరి ఈ రోజు నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? ఎలాంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నావు? సేవకుడికి అండగా నిలబడగలుగుతున్నావా? కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు సపోర్ట్గా నిలబడుతున్నావా? నాకు ఎందుకు వచ్చిన కర్మని దూరంగా తప్పించుకుని పోతున్నావా? నువ్వు ధైర్యంగా సహకరించగలిగితే ప్రభు నీకు కూడా తప్పకుండా సహకారాన్ని అందిస్తాడు. ఆత్మ సంబంధంగా ఎదిగిన వ్యక్తివైతే దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని సేవకుడుకు సపోర్టుగా నిలబడగలుగుతావు. అటు విధంగా దేవుని పరిచర్యలో కొనసాగాలని తిమోతితో పౌలు మాట్లాడుతున్న ఆ మాటలను ఆత్మీయంగా నువ్వు గమనించి ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగి దేవుని కొరకు బ్రతకడానికి సంసిద్ధపడు. దేవుడి మాటలు మన వెనుకటిని దీవించి వాక్యానుసారంగా ప్రభువులు కట్టి ఆయన రాకడకు సంసిద్ధపరచును గాక. ఆమేన్.